హలో ఎవ్రీవన్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జైటింగ్ టాపిక్ ఏంటో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రియల్ ఎస్టేట్లోకి కొత్తగా వచ్చిన వారైనా సరే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయినా సరే, ఫుల్ టైమర్స్ ఆర్ పార్ట్ టైమర్స్, ఎవరికైనా సరే ఈ టాపిక్ చాలా యూస్ఫుల్ అవ్వండి. నమస్తే, నేను మీ రాజేశ్వరి, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ద పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నెట్వర్కింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్ అండి, కాంటాక్ట్స్ పెంచుకోవటం. మీ యొక్క కాంటాక్ట్సే మీ యొక్క సక్సెస్. కాంటాక్ట్స్ అంటే తెలిసిన వాళ్ళే కాదు, తెలియని వాళ్ళను కూడా తెలుసుకునేటువంటి ప్రాసెస్ని నెట్వర్కింగ్ స్కిల్స్ అంటారు. మరి ఈ ప్రాసెస్లో మనం ఏం తెలుసుకోవాలి, మన గురించి వాళ్ళకి ఎంత తెలుసు, వాళ్ళ గురించి మనకు ఎంత తెలుసు అనేది రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి యూజ్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో నెట్వర్కింగ్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిదండి. ఇది మీ రియల్ ఎస్టేట్ కెరియర్కి ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. సో ఈ కెరీర్ అంటే నెట్వర్కింగ్ పెంచుకోవటం ద్వారా మీరు కమ్యూనికేషన్ స్కిల్సే కాదండి, ఎదుటి వాళ్ళతో కాంటాక్ట్స్ పెంచుకోవటం, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకోవటం, వినండి, మీరు సక్సెస్ చేయించవచ్చు. అలాగే ఎంతోమంది క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని కలవచ్చు. మీకు ఉన్నటువంటి అంటే ఈ ఇండస్ట్రీలో జరిగేటువంటి చేంజెస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ నెట్వర్కింగ్లో మనం ముందుకెళ్ళాలంటే ఎలాంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ పాటించాలి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇండస్ట్రీ ఈవెంట్స్, కాన్ఫరెన్స్లలో పార్టిసిపేట్ చేయటము, వాళ్ళలో యాక్టివ్గా మనం ముందుకెళ్ళటము, వాళ్ళతో ఒక జెన్యూనిటీ అనేది మెయింటైన్ చేయటం జరగాలి. నెట్వర్కింగ్లో లాంగ్ టైం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలంటే జెన్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఇంకా మీరు నెట్వర్కింగ్ని పెంచుకోవటం కోసం మనం లింక్డ్ఇన్, సోషల్ మీడియా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్గా ఉండాలి. మీరు తీసుకునేటువంటి కాంటాక్ట్స్ మీరు వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్ మెసేజ్ పెట్టి రెగ్యులర్గా వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటే మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఈ రిలేషన్షిప్ ద్వారా మీకు మంచి పొటెన్షియాలిటీ కస్టమర్స్ని రీచ్ అవ్వచ్చు. ఇది 100% మీ యొక్క డీల్స్ క్లోజ్ అవ్వటానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. కాబట్టి నెట్వర్కింగ్ మార్కెటింగ్ అనేది రియల్ ఎస్టేట్లో ఒక సక్సెస్ఫుల్, ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా మారాలి అంటే నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకెందుకంటే ఆలస్యం, స్క్రీన్పై కనిపించే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మీ నెంబర్ని రిజిస్టర్ చేసుకోండి. మేము కండక్ట్ చేసేటువంటి రియల్ ఎస్టేట్ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ వెబినార్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్సే కాదు, నెట్వర్కింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా ఫ్రీ ట్రైనింగ్స్ ద్వారా మీరు ఒక సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఎలయ్యండి. ఆల్ ది బెస్ట్.